నా ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో రాహేలి తన కుమారునికి నఫ్తాలి అనబడిన పేరును పెట్టి తన కుమారుని ప్రతిష్ఠించింది. ఎవరి నఫ్తాలి అని అంటే, యాకోబు రాహేల్ని ప్రేమించాడు. అయితే రాహేలు యొక్క తండ్రి తన అక్క అయిన లేయాను ఇచ్చి వివాహం చేశాడు యాకోబుకి. లేదు, నేను ప్రేమించింది లేయాను కాదు, రాహేల్ నేను ప్రేమించాను, కాబట్టి నాకు రాహేలు కావాలన్నప్పుడు మరలా లాబాన్ అంటాడు, ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయి, అప్పుడు నా రెండవ కుమార్తెను కూడా నీకు ఇచ్చి వివాహం చేస్తానని చెప్పాడు. మరలా యాకోబు 7 సంవత్సరాలు కొలువు చేశాడు. నా ప్రియులారా, లేయా గర్భాన్ని దేవుడు ఆశీర్వదించాడు. రాహేలుకి అయితే పిల్లలు లేరు. చాలా బాధ, దుఃఖము అనుభవిస్తూ ఉంది రాహేల్. ఒకరోజు యాకోబు ఏం చేశాడంటే, నాకు గర్భఫలము నువ్వు ఇవ్వాలి, ఖచ్చితంగా నాకు గర్భఫలం కావాలి అని యాకోబుని అడిగింది రాహేల్. అప్పుడు యాకోబు అంటాడు, నీకు గర్భఫలం ఇచ్చేదానికి నేనేం దేవుడినా? దేవుడే కదా నీకు గర్భఫలం ఇవ్వాలి అని అన్నాడు యాకోబు. అప్పుడు రాహేల్ ఏం చేస్తుందంటే, రాహేలు యొక్క దాసి అయిన బిల్హాలును యాకోబుతో చెప్పుద్ది, ఈమెతో నువ్వు వెళ్ళు, ఈమె ద్వారా నాకు కుమారుడిని లేకపోతే నాకు పిల్లలను కనమని యాకోబుతో చెప్పింది. తర్వాత యాకోబు బిల్హాలు ఇద్దరూ కూడినప్పుడు దేవుడు మొదటి గర్భఫలం ఇచ్చాడు. తన మొదటి కుమారునికి దాను అనబడిన పేరు పెట్టింది. తర్వాత రెండవ కుమారుడు మరలా పుట్టాడు. అప్పుడు రాహేలి అతనికి నఫ్తాలి అనబడిన పేరు పెట్టింది. నా ప్రియులారా, నఫ్తాలి అనబడిన పేరుకి అర్థం ఏంటంటే పోరాడి గెలిచి తిని అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునగాక. అక్కడ రాయబడిన మాట, నేను పోరాడి గెలిచి తిని గనుక ఇతనికి నఫ్తాలి అనబడిన పేరు పెడుతున్నాను అన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియులారా, నఫ్తాలి అనబడిన పేరుకి అర్థం ఏంటంటే పోరాడి గెలిచి తిని. అందరూ చెప్పండి, పోరాడి గెలిచి తిని. కాబట్టి ఇతనికి నఫ్తాలి అనబడిన పేరు పెడుతున్నానని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి ప్రతి ఒక్కరూ పోరాడుతూనే ఉన్నారు. మరి దేనితోనో ఒక దానితో పోరాడుతూనే ఉన్నారు. కొంతమంది అనారోగ్య పరిస్థితిని బట్టి రోగంతో పోరాడుతున్నారు, వ్యాధితో పోరాడుతున్నారు. కొంతమంది అయితే అప్పుల సమస్యలతో పోరాడుతున్నారు. కొంతమంది అయితే ఆర్థిక సమస్యలతో పోరాడుతున్నారు. కొంతమంది ప్రకృతితో పోరాడుతున్నారు. కొంతమంది అయితే మనుషులతో పోరాడుతూ ఉన్నారు. అన్నలు తమ్ముడితోనూ, తమ్ముడు అన్నలతోనూ పోరాడుతున్న పోరాటాలు మనకు తెలియదా? అత్త కోడలతోనూ, కోడలు మీరు సిగ్గుపడినవినా సృష్టి ధర్మం అది. అది జరగకపోతే సృష్టి కూడా ఒప్పుకోద్దు. దానికి ఖచ్చితంగా పోరాడాలి. చిన్న మాట చెప్తాను, మంచోళ్ళంతా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మధ్యకాలము నేనే చూసి ఒక వివాహాన్ని చేశాను. వివాహం చేస్తే నా మాట మీద, కేవలం నా మాట మీద గౌరవం బట్టి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. సరే అని చెప్పేసి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే ఇంటికి వెళ్ళేక ముందు, కాపురానికి వెళ్ళేక ముందు ప్రార్థన చేయించుకుంటారు కదండి. అట్లా ప్రార్థన చేయించుకుని నన్ను పిలిచారు. మీరు పిలవరులే, మీరు పెట్రోల్ పిలవరులే, ఎందుకంటే మీరు అరుసులు ఆకుక్కలు పెట్టుకుంటారు కాబట్టి నేను ఆడ షటాపట వాయింతానని మీరు నన్ను పిలవరు. కానీ
కొంతమంది అయితే ఖచ్చితంగా బలవంతం చేసి అలా పిలుస్తారు. వెళ్ళి వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ఏడుతారుగా పోయేటప్పుడు, ఏడిచారా లేదా మీరందరూ? ఆ, ఏడుపుకు తక్కువేముంది మీకు? మీకు ఉన్న ఆయుధం అదేగా. సరే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఆ అమ్మాయి అలాగనే వాళ్ళ తల్లిదండ్రులు, అయ్యా మా అమ్మాయి చాలా చిన్నపిల్ల అయ్యా, మరి పోయే కాడ ఎట్లా ఉంటుందో మరి ఏందో వాళ్ళతో నువ్వు చెప్పయ్యా, కూతురులాగా చూసుకోమని చెప్పయ్యా, అట్టా ఇట్టా అని అన్నది. నేనేమన్నానంటే, అమ్మా వెళుతున్న స్థలంలో అత్తామామని అత్తామామలా కాకుండా నిజంగా తల్లి తండ్రిగా ఈ అమ్మాయి చూసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఈ అమ్మాయిని కూతురులాగా చూసుకుంటారని చెప్పా. నీకు అర్థం కాల మగేష్? అర్థమైందా? ఏదేదో వింత జంతువుని చూసినట్టుగా మొహం దగ్గరికి తెచ్చి చూస్తాను వేద నన్ను. వెళుతున్న స్థలంలో ఆ కుటుంబంలో ఉన్నవారి అదే నా కుటుంబం, అదే నా ఇల్లు, వాళ్ళే నా తల్లిదండ్రులని నువ్వు కానీ భావించావంటే ఖచ్చితంగా వాళ్ళు నేను కూతురుగానే చూసుకుంటారని చెప్పాను. నో డౌట్. ఇప్పుడు నీవు ఆ ఇంటికి వెళ్ళిన వాళ్ళ తల్లిదండ్రులు నీ సొంత తల్లిదండ్రులాగా నువ్వు చూసుకోవాలి అని అంటే అర్థమైందనంటే, నీ తల్లి ఒక మాట అంటే నువ్వు ఖచ్చితంగా పడతావు. తండ్రి ఒక మాట అంటే పడతావు. తల్లి తండ్రులు ఏడుస్తుంటే ఓర్చుకుంటావా? అత్తలు ఏడుస్తే ఏడవని, దానికి కావాలి అని అంటారు. అదే తల్లిదండ్రులు ఏడిస్తే దగ్గరికి వెళ్ళి ఎమ్మటే ఆదరిస్తారు. నిజమా కదా? మహిమ నవ్వే చూస్తుంటే ఏసు రక్తం చేయి. నా ప్రియులారా, నేను చెప్పేవన్నీ కొంచెము కఠినంగానే ఉంటాయి, కానీ మీరు ఆలోచించండి, అవన్నీ వాస్తవాలు. హల్లెలూయా. సరే, వాళ్ళు ఏం చేశారంటే, అమ్మాయి వస్తుంది కదా కాబట్టి మా కోడలు మా ఇంటికి కాపురానికి వస్తుంది కాబట్టి మీరు వచ్చి ప్రార్థన చేస్తే బాగుంటుందని వాళ్ళు నన్ను పిలిచారు. సరే, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా మరి ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదో మాకేం పెద్దగా తెలీదు, కేవలం నీ మాట మీద ఉన్న గౌరవాన్ని బట్టి మేము చేసుకున్నాం. మరి ఆ అమ్మాయి మమ్మల్ని బాగా చూసుకోవాలి, ఆ అమ్మాయి రేపు మాకు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆ అమ్మాయి మమ్మల్ని చూసుకుంటుందా, అది నేను మాట్లాడి అన్నాను. అమ్మా, నీకు ముగ్గురు కూతుర్లు నీతో లేరు, పెళ్ళిళ్ళు అయ్యి అక్కడోళ్ళు ఆడ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు వచ్చే అమ్మాయిని నిజంగా నీ కూతురులాగా చూసుకుంటే ఆమె మిమ్మల్ని తల్లిదండ్రులాగా చూసుకుంటుందని చెప్పాను. నువ్వు ఎలా చూసుకోవాలి? మా ఈ పిల్ల అసలు మమ్మల్ని ఏం శత్రువులాగా చూస్తుంది అని ఆలోచించడానికి ముందుగా నువ్వు ఎట్లా ఆలోచించాలంటే, నువ్వు ముందు ఆ అమ్మాయిని కుమార్తెలాగా చూసుకుంటున్నావా అనేది ఆలోచించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అట్లాగనే అమ్మాయి కూడా వారు నన్ను కూతురులాగా చూసుకోవటం లేదు అని చెప్పేదానికి ముందుగా నేను వారి తల్లిదండ్రులాగా చూసుకుంటున్నానా అనబడిన ఆలోచన రావాలి. పాస్టర్ గారు, మరి మీరు ఎంత చెప్తున్నారు, మరి మన ఇంటి సంగతి ఏంటి అని మీరు అడిగితే సజీవ సాక్ష్యాలు చెప్తాను. మా అమ్మగాని నాన్నగాని ఎప్పుడు కూడా కోడల్లాగా చూడలేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కోడళ్ళను కూతురులాగానే నేటికి చూసుకుంటున్నారు. హల్లెలూయా. రాజకుమారికి ఒక జత బట్టలు తీస్తే ఖచ్చితంగా వదినకి నాన్సీకి ఖచ్చితంగా ఒక జత బట్టలు తీస్తారు. వాళ్ళకు ఒక చిన్న ముక్కు పేసలు తీసిన నా రాజకుమారికి ఏ విషయంలో ఏ భేదాలు ఇప్పటి వరకు రాలేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరేందో విచిత్రంగా చూస్తున్నారు. భేదాలు వస్తే మేము సేవ చేయగలుగుతామా? నాకు జుట్టు ఊడిపోకపోయిందా? చూసిన జుట్టు ఎంత బాగా ఫ్రెష్, ఇంకా కత్తిరితంగా పెరుగుతూ ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే నాకు పెద్ద టెన్షన్ లేదని అర్థం. అందరూ జుట్టును ఆలోచిస్తారు, నా పైన నేను చెప్పే మాటలు నిజాలు. కాబట్టి నా ప్రియులరా, ఎవరితోనో ఒకరు దానితో ఖచ్చితంగా దేనితోనో ఒక దానితో పోరాడుతూ ఉన్నారు ప్రతి మానవులు.
అయితే నేను మీ ఎదుట ఉంచుతున్న ప్రశ్న ఏంటంటే, పోరాడుతున్నారు కానీ పోరాటంలో ఎంతమంది జయం పొందుతున్నారు అనబడిన ప్రశ్న. దేవుని స్తోత్రం కలుగునగాక. పోరాడుతున్నారు, పోరాటంలో ఎంతమంది జయం పొందుతున్నారు? సంఘాలలో 3 రకాలైన మనుషులు ఉంటారు. ఒకటి, మందిరానికి వస్తారు, తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తారు. పోరాటంతో విజయంతో వాళ్ళకి పెద్దగా సంబంధము, దాని గురించి పెద్దగా అవగాహన వారికి ఉండదు. మేము మందిరానికి వస్తామండి, వెళ్తామండి, మా బతుకు మేము బతుకుతామండి, ఇంక ఈ పోరాటాలు విజయాలు ఇంత లోతైన సబ్జెక్టులు అస్సలు మాకు గొరగావండి అన్నట్టు బతుకుతారు కొంతమంది. అది ఒక గుంపు. రెండవ గుంపు ఎలాంటి గుంపు అంటే, మందిరానికి వస్తారు, పోరాడుతారు 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 పోరాడుతూనే ఉంటారు కానీ విజయం మాత్రం పొందలేరు. ఇది రెండవ గుంపు. మూడవ గుంపు చెప్పనా, మందిరానికి వస్తారు, పోరాడుతారు, అపజయం పొందుతారు, పోరాడుతారు, అపజయం పొందుతారు, పోరాడుతారు, అపజయం పొందుతారు. పోరాటములో విజయము సాధించేంత వరకు వారు పోరాడుతూనే ఉంటారు. హల్లెలూయా. విజయము సాధించేంత వరకు వారు పోరాడుతూనే ఉంటారు. ఇది మూడవ గుంపు. ఇది దేవునికి ఎవరు కావాలంటే, పోరాడే వాళ్ళే కాదు, పోరాటములో జయం పొందిన వారు కావాలి. యోబు భక్తుడు అంటాడు, భూమి మీద నరుల కాలము యుక్త కాలము కదా అని అంటాడు. అంటే భూమి మీద నరుడు జీవించుచున్న జీవిత కాలం అంతా యుద్ధము చేస్తూనే బ్రతకాలి, అంటే పోరాడుతూనే బ్రతకాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన పోరాటములు ఉండాలి కూడా. మాకు పెద్దగా ఏ పోరాటం లేదండి అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, ఒక కొబ్బరికాయ కొడదాం. మాకు పోరాటమే లేదన్న వాళ్ళు. దేవరాజ్, పోరాటం ఏం లేదా? కమింగ్ సూన్, త్వరలో. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఖచ్చితంగా పోరాటము అన్నది ఉంటుంది. నరుల కాలము భూమి మీద యుద్ధ కాలం అని భక్తులు తెలియపరిచిన ప్రతి ఒక్కరు పోరాడుతున్నారు. అయితే ఆ పోరాటంలో ఎంతమంది విజయం పొందుతున్నారు? ప్రకటన గ్రంథంలో ప్రభు అంటాడు, నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చొని ఉన్న ప్రకారము జయించువాడెవడో వాడు నా తండ్రి సింహాసనంలో వాడు కూర్చుంటాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. జయించువాడెవడో వాడు నా తండ్రి సింహాసనం మీద కూర్చుంటాడు. పోరాడేవాడు కాదు, మొదటి గుంపులో ఉన్నవారు కాదు, రెండవ గుంపులో ఉన్నవారు కాదు, మూడవ గుంపులోనికి చేర్చబడే వాళ్ళు ఎవరో వారే ఆయన సింహాసనం స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. తిమోతికి రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాచుకొంటిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. పోరాడాను, పోరాటములో నేను జయము పొందినాను. దేవుని స్తోత్రం కలుగునగాక. పోరాడాను, ఆ పోరాటంలో విజయము సాధించినాను. ఈరోజు చాలామంది మొదటి గుంపులో ఉంటున్నారు, చాలామంది రెండవ గుంపులో ఉంటున్నారు, కొంతమంది మాత్రమే మూడవ గుంపులో చేర్చబడుతూ ఉన్నారు. అంటే కొంతమంది మందిరానికి వస్తారు, వెళ్తారు, ఇక వాళ్ళకి పోరాటం మీద విజయం మీద అసలు దాని గురించి అవగాహన ఉండదు. కొంతమంది పోరాడుతారు 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 పోరాడుతూనే ఉంటారు కానీ విజయం మాత్రము వారు సొంతము చేసుకోలేరు. అయితే మూడవ గుంపు వారు ఎన్నిసార్లు ఓడిపోయినా విజయమును సాధించేంత వరకు వారు పట్టు విడిచిపెట్టరు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలాంటి గుంపులో ఉండాలి? ఏ గుంపులో ఉండాలి? మందిరానికి వచ్చి వెళ్ళే గుంప, పోరాడుతూనే ఉండే గుంప, పోరాడి విజయం పొందే గుంప? చెప్పరని గట్టిగా చెప్పండి. మొదటి గుంపు అస్సలు పోరాటం మీద అవగాహన లేని గుంపు. రెండవ గుంపు పోరాడే గుంపు. మూడవ గుంపు పోరాడి విజయం పొందే గుంపు. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, పోరాడి జయించిన వారు మాత్రమే నా సింహాసనంలో కూర్చుంటారు. హల్లెలూయా. జయించిన నీవు
పక్షమై ఉండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా జయించిన నీవు నా పక్షమై ఉండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా జయమే నాశ అది ఏ నీ కాంక్ష నీకేనా స్తోత్రార్పణలు జయమే నాశ అది ఏ నా జీవితం పరిమళించేనే. హల్లెలూయా. జయమే నా ఆశ అది ఏ నీ కాంక్ష. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమందికి 100 ఏళ్ళు బతికినా కూడా జయం ఉండదు వాళ్ళ జీవితంలో. ఏముండదో చెప్పలే, ఏముండదో. సువార్త కూడికలు పెట్టారంట. సువార్త కూడికలు పెడితే పాట అయిపోయి ఇంకా పాట సమయం అయిపోయే సమయానికి పండు ముసలమ్మ బొక్కనూరు పెట్టుకొని చిన్న షీట్ రాసి ఇచ్చిందంట, నాకు ఒక పాట అని. పాస్టర్ అంట, అమ్మ ఇప్పటికే టైం అయిపోయింది, వర్తమానికులు వచ్చారు, వాక్యం చెప్పాలి కదా, పాటలకే టైం అంతా అయిపోతే ఎట్లా అని ఒక్క పాట 2 చరణాలు పాడుతున్నదంట. సరే అని చెప్పి ఇచ్చిందంట. ఇస్తే 15 నిమిషాలు పాడిందంట ఒకే పదం. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రాలేదు ప్రభు జయము, రాలేదు ప్రభు జయము. కాలు జాపింది, బొక్కనోరు పెట్టుకొని ఇప్పుడు దాకా నీకు జయం రాలేదంటే ఎప్పుడు వచ్చే జయం? మీకు అర్థమైందా ఏండి? కొంతమంది పాపం మీద జయం ఉండదు, కొంతమందికి శాపం మీద జయం ఉండదు, కొంతమంది అపవాది మీద జయం ఉండదు, కొంతమంది శరీర కోరికల మీద జయం ఉండదు, కొంతమందికి శరీర ఇచ్చల మీద జయం ఉండదు, కొంతమందికి నేత్రాశల మీద జయం ఉండదు, కొంతమందికి జీవపు డంబం మీద జయం ఉండదు. దేవుని వాక్యం అంటుంది, నువ్వు జయిస్తే మాత్రమే సింహాసనం నీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కాలేజ్ కానీ స్కూల్ కానీ అప్పుడప్పుడు కొన్ని పోటీలు జరుగుతాయి, స్పోర్ట్స్ డే అని జరుపుతుంటారు. ఆ స్పోర్ట్స్ డేలో రన్నింగ్ రేస్ ఉంటుంది, రన్నింగ్ రేసు, కబడ్డీ, ఏదో చాలా ఉంటాయిలేండి, హై జంపు, లాంగ్ జంప్ అని ఉంటాయి. ఒకవేళ ఈ సంవత్సరం ఓడిపోతే, ఒకవేళ అప్పజయిపోతే నెక్స్ట్ ఇయర్ ఆప్షన్ ఉంటుందా ఉండదా? సర్లే పోతే పోయి వచ్చే సంవత్సరం గెలవచ్చులే అని అనుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఓడిపోయారు. సర్లే ఈ కంపెనీ కాకపోతే ఇంకొక కంపెనీ. హాస్పిటల్కి వెళ్తున్నారు, పనిమల హాస్పిటల్లో స్వస్థత కలగకపోతే సవిత హాస్పిటల్కి పోతారు. అట్లా లేకపోతే ఈ తలకాయ నొప్పి వద్దు, మా ఊరికి మేము పోతామని ఒంగోలులో రిమ్స్లో తీసుకొని పోయి వేస్తారు. ఉండరులే అక్కడే అని. మొత్తం మీద ఏంటంటే ఆప్షన్ ఉంటుంది, ఇది కాకపోతే ఇంకోటి. అయితే ఒక మాట చెప్పనా, జీవితంలో మనకు ఒకే ఒక జీవితమే, ఇది ఒకే ఒక అవకాశం, నీకు మరొక అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ జీవితంలోనే నువ్వు విజయము సాధించాలి. నీకు మరలా ఇంకొక జీవితం లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ జన్మం కాకపోతే వచ్చే జన్మానికి కూడా నువ్వే నాకు భర్తగా రావాలి బావా అని అంటది. ఎందుకంటే అప్పుడు 3/4 కిలో పకోడా, పాల్కోవా, స్వీట్లు అన్నీ తెచ్చి ఉంటాడు. పోయేటప్పుడు, పనికి పోయేటప్పుడు దరిద్ర మొహం వేసుకొని నా ముందు రాబా అని అనుకో, ఏ జన్మంలో చేసిన పాపమో ఏనొచ్చిండు నాకు అని అంటారు. అంటే వీళ్ళ ఆశ చూడండి,
పోయిన జన్మము, వచ్చే జన్మం. నిజంగా వాడికి బైబిల్ ఆనవాళ్ళు ఉన్నాయా? మరొక జన్మం ఉందని ఒకవేళ ఉంటే కాకి వీళ్ళు ఏదో ఆరేసి పెట్టారు, అదే ఏదో గింజలు ఆరేసి పెట్టారు వాగిడి దగ్గర. గబక్క నేను వస్తా ఉంటే ఆ గింజలు తింటా ఉన్నాయి కాకులు. నేను షో షో పో పో అంటే, పాస్టర్ గారు అరవద్దు వాటిని అన్నది. ఏం పాస్టర్ గారు? మా అమ్మ. ఏది? మీ అమ్మ అయితే పట్టుకుని ఇంట్లో తీసుకొని పోయి పెట్టరాదా సంగటి కూర? బయట ఎందుకు పెట్టిను? ఏది అమ్మ? అది అమ్మ. సరే, ఒకవేళ నువ్వు రేపు నేను అదే ఆలోచిస్తున్నాను, ఏగ్గా పుడతానా క్షేమగా పుడతానా? నేను అడిగిన ఏం పుట్టాలని నీకు ఆశని అడిగిన, చెలగ్గా పుట్టాలని ఆశ అంట. ఆ దొంగమోహం దానికి చెలగ్గా పుట్టాలని ఆశ అంట. కొంతమంది అంటారు అమ్మ చనిపోయింది అనుకో, గబక్కు వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఆడపిల్ల పుట్టింది, అమ్మ పుట్టిందిరా రే, అమ్మ ఏంది అయ్యి పుట్టాడు రేయ్, పెట్టు వాళ్ళ పేరే పెట్టు, అయ్యి పుట్టాడు రా, అమ్మ పుట్టిందిరా. వీటన్నిటిని బైబిల్ ఒప్పుకోలేదు. మీరు ఆమె చెప్పట్లేదే. ప్రశాంతి ఆలోచించి పెట్టినవా? మా తాత శైలేశ్వరం అనుకున్నావు ఏంది? లేదు కాదు, మరేం పాపం విచిత్రంగా చూస్తుంది ఏంది? నిజం చెప్పనిందా నువ్వు? పో, దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ మధ్య నానమ్మగా చనిపోయింది. పో, ఒకవేళ ఇప్పుడు కానీ షరీనా ఏం పేరు సహన పుట్టింది అనుకో, మా నాన్నమ్మ పుట్టింది అంటావు కదా నువ్వు, కదూ? అయితే నిజంగా పరిశుద్ధ గ్రంథం వాటన్నిటినీ ఒప్పుకోదు. పెద్దలు అంటారు పుట్టుట గిట్టుట కొరకే, గిట్టుట పుట్టుట కొరకే. అయ్యే ఎక్కడుందండి బైబిల్లో? చనిపోయిన వారు లేపబడుతారు అని ఉంది, కానీ మరలా పుడతారని ఉందా? ఎక్కడ ఉండదు బైబిల్లో. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే, పరుగు పందెంలో ఓడిపోయావంటే మరలా విజయం పొందొచ్చు. ఒకవేళ ఉద్యోగంలో ఓడిపోయావంటే మరలా విజయం పొందొచ్చు. రాజకీయం జరుగుతుంది, ఎలక్షన్లో ఓడిపోయారు. ఈ సంవత్సరం ఒక పార్టీ ఓడిపోయింది. ఈసారి ఖచ్చితంగా విజయం సాధించాలని మరలా ఎక్కువగా కష్టపడతారు. అంటే ఆప్షన్ ఉంది, అవకాశాలు ఉన్నాయి. నేనేమన్నా అంటే, మన ఆత్మీయ జీవితానికి వేరే అవకాశం లేదు. ఇది ఒకే ఒక జీవితం. ఈ జీవితంలో నువ్వు విజయం పొందితే మాత్రమే ఆయన సింహాసనంలో నువ్వు కూర్చోగలుగుతావు. విశ్వసించిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రారంభమైపోతున్నా. ఈ ఒక్క ఆప్షన్ విడిచిపెడితే ఈ జీవితము తరువాత మరొక జీవితము లేదు. ఒకవేళ ఈ జీవితంలో నువ్వు అపజయం పొందావంటే సందేహం లేదు, నువ్వు ఆయన సింహాసనానికి వెళ్ళలేవు. ఆయన సింహాసనానికి వెళ్ళలేవు అంటే అర్థం నువ్వు నరకానికి వెళ్తావని అర్థం. ఇప్పుడు నువ్వు నరకానికి వెళ్ళకూడదంటే ఆయన సింహాసనానికి వెళ్ళాలి. అంతేనా? ఈ రెండు మార్గం కదా. ఎవరో పాడారు, రెండే మార్గము, అదే కదా. ఒకటి పరలోకం, మరొకటి పాతాళం. ఎవరు పాడింది ఆ పాట? ఎవరు పాడారు మొత్తం మీద? అదే నేను చెప్పర్లే, ఆ 2-3 ముక్కలాట తగులుతాయిలే. రెండు మార్గాలు. ఒకటి పరలోకం, లేకపోతే ఇప్పుడు అయ్యా మేము అంత కష్టపడలేమయ్యా, పరలోకానికి పోలేమయ్యా అని ఒకవేళ నువ్వు అనుకున్నావంటే వేరే ఆప్షన్ లేదు, ఇంకా పాతాళానికి వెళ్తావు. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు, చెట్టుకొక్కరై గుట్టకొక్కరై అనాథులై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు పేరు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే
ఊరంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. వేరే ఆప్షన్ లేదు ఇక మనకి. కనిగిరికి ఎన్ని బస్సులు ఉన్నాయి? మాదావరం నుంచి అండి కనిగిరికి ఎన్ని బస్సులు ఉన్నాయి? ఒక రోజుకి ఎన్ని బస్సులు తెలీదా మీకు? 4 బస్సులు ఉన్నాయి. 7 గంటలకు ఒక బస్సు ఉంటుంది, 8 గంటలకు ఒక బస్సు ఉంటుంది, 8:30కు ఒక బస్సు ఉంటుంది, 10:45 ఒక బస్సు ఉంటుంది. అబ్బా నాయన ఎట్నో లిస్ట్ వచ్చిందిరా నాయన, నేను కంగారు పడిపోయి 4 గంటకల్లా పోయి కానీ మాదావరంలో కూర్చుంటానని టెన్షన్ పడుతున్నారు కదా మీరు ఇన్ని రోజులు. మీకు క్లారిటీ ఇచ్చిన ఇది లైవ్ చూడండి. మీరు బస్సులు ఎప్పుడెప్పుడు ఉన్నాయి అనే దానికి డౌట్ వస్తే ఈ లైవ్ చూడండి పోయి. ఓకే పో, నేను ఏం చేసినా మీకు మేలే పో, దేవునికి స్తోత్రం కలుగునుగా. 4 బస్సులు. 7 గంటల బస్సు మిస్ అయితే 8 గంటల బస్సు, 8 గంటల బస్సు మిస్ అయితే 8:30 బస్సు, 8:30 బస్సు మిస్ అయితే 10:45 బస్సు. ఒక బస్సు మిస్ అయితే అట్లా మాకు పరలోకం మిస్ అయిపోతే ఇంకొకటి ఏమన్నా ఉందిలేండి అని చెప్పేదానికి మనకేమన్నా ఉందా? పరలోకమును తప్పావంటే నరకం. ఇప్పుడు పరలోకములో ప్రవేశించాలి, వేరే మార్గాలు నీకు లేవు. కాబట్టి ఇప్పుడు ఆ రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే ఖచ్చితంగా నీవు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నఫ్తాలీగా మార్చబడాలి. హల్లెలూయా. ఏంగా మార్చబడాలి? రాహేల్ అంటది, నేను పోరాడి గెలిచి తిను కనుక ఇతనికి నఫ్తాలి అని పేరు పెడుతున్నారు. పోరాడి గెలిచాను. మనము పోరాడే వాళ్ళంగానే ఉంటే అట్లా జయం ఎప్పుడు పొందుతాం? జయం పొందాలి అని అంటే నఫ్తాలీగా మారాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దేవుడు ఎవరంటే అపజయము చూడని వాడు ఆయన. మన యేసుప్రభుకి అపజయం అంటే ఏంటో తెలియదు, ఓటమి అంటే ఏంటో. ఈ మధ్య ఏదో మన వాళ్ళు పాట పాడుతూ ఉన్నారు, ఓడిపోనయ్యా నీవు నాతో ఉండగా, నేను ఓడిపోనయ్యా నా పక్షం ఉండగా. ఎందుకంటే ఆయన ఓడిపోని దేవుడు ఆయన. కాబట్టి ఆయన ఓడిపోలేదు కనుక మనము కూడా ఓడిపోకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆధ్యాత్మికమైన జీవితంలో ఈరోజు క్షమించండి, బాహ్యపరమైన జీవితంలో ఈరోజు చాలామంది జయాలు పొందుతున్నారు, కాదని చెప్పను. ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నారు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, ఎన్నో బాధలు వస్తున్నాయి, కానీ అయినా ఇల్లు కట్టుకునేస్తున్నారు. ఎట్టో ఒక తట్టు లోన్లు తీసో వడ్డీకి తీసో కట్టేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టే విషయంలో జయం పొందినట్టేనా లేదా? ఇప్పుడు పెళ్లి చేయాలనుకుంటున్నారు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, చెదరగొట్టే వాళ్ళు ఎంతోమంది, కానీ అయినా దాన్ని పెళ్లి చేసి విజయం సాధిస్తున్నారు. ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేయాలి, ఆర్థికంగా ఇబ్బంది, కానీ ఆ డిగ్రీని చేసి కంప్లీట్ చేసేస్తున్నారు, ఆర్డినేషన్ తీసుకుంటున్నారు, అంటే వాళ్ళు జయం సాధించినట్టే. ఇవన్నీ బాహ్యపరంగా. ఏమండి? బాహ్యపరంగా. ఈ మధ్యకాలంలో ఎప్పుడు 2 రోజుల క్రితం అనుకుంటా సినిమా యాక్టర్ ఒక ఆయన చనిపోయాడు తమిళనాడులో, తెలుసా మీకు? పేరు మావాడు తమిళోడు రాలేడు. ఏడు జేమ్స్ ఏడే? అబ్బా నువ్వు కూడా బాగకూడదు, టిఫిన్ బాక్స్ అన్నం పెట్టుకొని. నువ్వెందుకు వచ్చినావు? రోబో శంకర్ తెలుసా? రోబో శంకర్ తెలుసా మీకు? సినిమా యాక్టరు చనిపోయాడు మొన్న. అబ్బా మాకు ఇంకో తమిళోడు దొరికిండు పో, మధు తలకాయ ఆపిండు. సరే ఓకే. ఆయన వాస్తవానికైతే ఒక 3 ఏళ్ల క్రితం చనిపోవాల్సినోడు. ఆయనకు వచ్చిన వ్యాధిని బట్టి అప్పటికే చాలా బలహీనం అయిపోయాడు, చచ్చిపోతాను అనుకుంటే దేవుని కృపలో బతికి బయటకు వచ్చాడు. అబ్బా నేను రోగం మీద విజయం పొందానని చెప్పేసి అబ్బో ఎన్ని పేటీలు, ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు, మొన్న చచ్చిపోయాడు. అంటే శారీరకంగా నువ్వు విజయం పొందినా మరలా ఆ అనారోగ్యం దగ్గర నువ్వు ఓడిపోవాల్సిందే. ఇట్లా బాహ్యపరంగా మనం విజయాలు పొందటం పెద్ద విశేషం కాదు, అది దేవుడు కోరుకోలేదు కూడా. ఆత్మీయంగా
నీవు కొన్ని విజయాలు పొందాలి. హల్లెలూయా. ఆత్మీయ జీవితములో నువ్వు జయం పొందాలి. ఆత్మీయ జీవితములో శరీరేచ్ఛలను జయించాలి, నేత్రాశలను జయించాలి, జీవపుడంబాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, అపవాదిని జయించాలి, తిరుగుబాటును జయించాలి, అవిధేయతను జయించాలి. ఇట్లా ఎన్నో ఎన్నో ఎన్నో. దయానిధిగా నేను చెప్పగలుగుతాను, నిజంగా నా కోపం మీద నేను జయం పొందా. నిజంగా మీకు కనపడే అంత మంచోడు కాదు దయానిధి. నాతో ఉన్న వాళ్ళకి తెలుసు, ప్రారంభ దినాలు పరిచర్లకు రాకముందు నాతో ఉన్న వాళ్ళకి తెలుసు నా కోపం ఎట్లాంటిదో. అంత కోపం వస్తుంది, కోపిష్ఠుడు అంటారు. కానీ ఈరోజు నిజంగా చెప్పాలని నాకు అంత కోపం రావట్లే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకు కాబట్టి మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు. అదే కోపంగా ఉండిందనుకో, మీరు ప్రశ్నించేంత అవకాశం నేను ఇవ్వను. అంటే ఇప్పుడు ఎందుకు ఇట్లా మారిన, నా కోపం మీద నేను జయం పొందాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కోపాన్ని జయించిన వాళ్ళు ఎంతమంది కుడి హస్తాన్ని పైకెత్తి ఆమేన్ అని చెప్పండి. ఇంత ప్రజల మధ్యలో ఒక్కరు కూడా లేదా? ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించును, ఒక్కరైనా లేరా? కోపాన్ని జయించిన వాళ్ళండి, కోపం మీద జయం పొందిన వాళ్ళు ఒక్కరు లేరా? అయ్యో పాపం. ప్రశాంతి చూడు, ప్రశాంతి కోపాన్ని మీరు జయించలేదంటే పాపాన్ని ఏం చేస్తారు? మీకు అర్థమవుతున్న విషయము, నువ్వు పాపాలే జయించలేవు. అసలు నీ సీరియల్లే జయించవు, సీరియల్ జయించలేవు. కొంతమందికి పురుగు తిరుగుతూ ఉంటుంది 7 అయితే. ఎందుకని 7 గంటల సమయం మా సీరియల్ సమయం. మమ్మల్ని అప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. సరిగా 8 గంటలకు వస్తుంది ఒక్కొక్క ప్రార్థనకి, కరెక్ట్గా 8 గంటలకి. నేను చాలాసార్లు తిట్టి 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 చూసినా, నువ్వు ఎంతని తిట్టుకో, కరెక్ట్గా 8 గంటలకు వస్తుంది. ఒకసారి కోపం వచ్చే వాక్యాలు అసలు నీకు ఎన్నిసార్లు చెప్పినా వినే, నీకు సైతాన్ని పట్టిందన్న. నాకు సైతాన్ని పట్ల, వాడికి పట్టింది, వాడు అప్పుడు అయిపోతుండోడు అని అంటుంది. ఎవడు? ఆ టీవీ వాడు. ఆ 2 సీరియల్ అంటే 7 to 7 to 7:30, 7:30 to 7 నుంచి 7:30 ఒక సీరియల్, 7:30 నుంచి. దౌర్భాగ్య స్థితి, పురుషులు కూడా మారిపోయినరట. ఇద్దరు పకోడా తెచ్చుకొని తింటా చూస్తారు సీరియల్. ఇంత దరిద్రం ఏమన్నా ఉందా? నా ప్రియులరా, మనం ఇంకా పాపాన్ని ఏం చేయిస్తాం, కోపాన్ని ఏం చేయిస్తాం, శరీర కోరికలు ఏం చేయిస్తాం, నేత్రాశని ఏం చేయిస్తాం, జీవపుడంబాన్ని ఏం చేయిస్తాం, దురాశను ఏం చేయిస్తాం. దురాశ ఏంటి? దురాశ అంటే ఏంటి చెప్పండి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణకం. ఏంటి దురాశ అంటే ఏంటి? ఏంటో చెప్పనా? మనకు దేవుడు ఇచ్చిన దానికంటే ఎక్కువ అయిన దానిని ఆశపడటమే దురాశ. దేవుని స్తోత్రం చెప్పలేం గట్టిగా. మీకు అర్థమైందండి? దేవుడు నీకు ఇచ్చాడు, అది కాకుండా ఇంకా నీవు ఆశపడుతున్నావంటే అదే దురాశ. నువ్వు దాన్ని ఏం చేయిస్తావు? నీ అవిధేయతని ఆడ చేయిస్తావు, నీ హెచ్చింపుని ఎక్కడ చేయిస్తావు? శారీరకంగా నువ్వు జయించే జయాలు నిన్ను ఆయన సింహాసనానికి తీసుకువెళ్ళవు. అయితే ఆత్మీయంగా నువ్వు జయించే జయాలు నిన్ను ఆయన రాజ్యంలోనికి చేరుస్తాయి. హల్లెలూయా. అలాంటి జయం నువ్వు పొందాలంటే నీవు నఫ్తాలిగా మార్చబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నఫ్తాలి, అందరూ చెప్పండి. నఫ్తాలిగా మార్చబడాలి. చదవండి పరిశుద్ధ గ్రంథంలో నఫ్తాలి స్వభావం ఏంటో చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయం 21వ వాక్యం.
49:21. నఫ్తాలి విడవబడిన లేడి. చాలు తల్ల పైకెత్త. నా ప్రియులరా, యాకోబు తల్ల పైకెత్తమని చెప్పాగా. యాకోబు వృద్ధాప్యం వచ్చినప్పుడు యాకోబు తన పిల్లలందరినీ పిలిచాడు. తన పిల్లలందరినీ పిలిచి ఒక్కొక్కరిని ఒక్కొక్క నామం పెట్టి వాళ్ళని ఆశీర్వదించాడు. వారికి ఒక్కొక్క పేర్లు పెట్టాడు. ఒక్కొక్క పేర్లు పెట్టి వాళ్ళని ఆశీర్వదించాడు. అట్లా వాళ్ళకి పేర్లు పెడుతూ వారిని దీవించి ఆశీర్వదిస్తూ నఫ్తాలి దగ్గరకు వచ్చేటప్పుడు నఫ్తాలిని ఏమన్నాడంటే, నఫ్తాలి విడవబడిన లేడీ. హల్లెలూయా. విడవబడిన లేడీ మీకు మాట అర్థమైతే చెప్పాలంటే విడిపించబడిన లేడీ అని అర్థం. లేడీ అంటే అర్థం ఏంటంటే జింక అని అర్థం. జింక, విడవబడిన జింక. ఇప్పుడు చెప్పండి, నఫ్తాలి ఎవరు? చెప్పాలి గట్టిగా. విడవబడిన లేడీ. నా ప్రియులరా, నఫ్తాలి ఎక్కడి నుంచి విడవబడింది అని అంటే పాపపు బంధకాల నుంచి, శాపపు బంధకాల నుంచి, అపవాది బంధకాల నుండి, శరీర నేత్రముల నుండి, శరీర ఇచ్చల నుండి, నేత్రాశల నుండి, అవిధేయత నుండి, తిరుగుబాటు నుంచి విడవబడిన లేడీ. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్న సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉండండి. విడవబడింది అంటే దానికి ముందు ఏం చేయబడింది? అబ్బా చప్పట్లు కొట్టండి గట్టిగా. రేవన్నుకు ఒకసారి టీ తెచ్చి పెట్టాలి. తర్వాత ఏదో ఒకటి గట్టిగా చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. అది 1000 రూపాయలు గవర్నమెంట్లోంచి ఇస్తున్నారంటే ఎవరెవరికి రాలేదో చెయ్యత్తమంటే అసలు ముందున్న లెక్క తొక్కుకుంటా పోవాడికి. చెప్పు, అడుగు, నోరు తెరిచి చెప్పరు. విడవబడిన లేడీ అంటే అంతసేపు ఏం చేయబడింది? ఇప్పుడు మధు బయట కూర్చోండి అనుకో, అరుక్కడ కూర్చోలేదు, అయ్యాక లోపలనే కూర్చున్నాడు. టక్కున పోయింది అక్క మైండ్, ఈడెప్పుడు వెనక్కి పోయింది అని కాదు, అక్కడే కూర్చున్నాడులే. మధు లోపలికి రా అని నేను పిలిచాను అనుకో, ఎక్కడ ఉన్నాడు అప్పుడు? అర్థమవుతుంది. ఇప్పుడు లోపల కూర్చోండు, మధు లోపలికి రా అంటే ఏమన్నా అర్థముందా? లోపలనే ఉన్నాడు కాబట్టి. నేను కాసేపు నిద్రపోయాను అనుకో, అన్నం లేచిండు, కాఫీ పెట్టిమ్మా, దేనమ్మా కాఫీ పెట్టి అని అనుకో. జేమ్స్ అనలేదులే ఇప్పుడు దాకా అని అనుకో. అన్న లేచిండు అంటే అంతసేపు ఏం చేస్తున్నా? అంతేనా కదా? ఏమ్మా జ్వరం అంతా బాగైందా, జ్వరం తగ్గిందా అంటే దానికి ముందు. ఇప్పుడు నఫ్తాలిని గురించి చెప్తున్నాడు, నీవు విడవబడిన లేడీ అంటే అంతసేపు ఏం చేయబడింది? కట్టబడి ఉంది. ఇప్పుడు దేవుడు ఎవరికి విజయం ఇస్తాడో తెలుసా? ఎవరి కట్లలో నుంచి వారు విడిపించబడతారో వారికి జయమిస్తాడు. హల్లెలూయా. కట్ల చేత బంధించబడిన వారు ఎప్పుడు విడిపించబడతారో అప్పుడే వారికి జయం, అప్పుడే వారు నఫ్తాలిగా మార్చబడతారు. నా మనసు మారదు, నా హృదయం మారదు, నా కోపం మారదు, నా శాపం మారదు, నా పాపం మారదు, కానీ నాకు జయం కావాలి అని అంటే నువ్వు చెప్పుకుంటా ఉండాల్సిందే. రాలేదు ప్రభు జయము, రాదు, నువ్వు చచ్చినా రాదు. నీకు జయం రావాలంటే ఏ కట్ల చేత కట్టబడి ఉన్నవో ఆ కట్లోంచి నువ్వు విడిపించబడాలి. హల్లెలూయా. 3 కట్లు ఉన్నాయి. ఎన్ని కట్లు? 3 కట్లు చెప్తాను, చదవని పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వాక్యం. ఇదిగో 18 ఏళ్ళ నుంచి ఎవరు బంధించిండ్రో? సాతాను బంధించిన. ఎవరమే? అబ్రహాము కుమార్తెను కూడా సాతాను గాడు బంధిస్తున్నాడంటే చూసుకో. మనమే అంత అక్క పండక్క, మనమే అంత. అబ్రహాము కుమార్తెనే అపవాది బంధించాడు. ఎన్ని సంవత్సరాలు?
18 సంవత్సరాలు బంధించేశాడు. మీకు విచిత్రం చెప్పను, ఆమె ఎక్కడుంది? ఆమె ఎక్కడుందంటే దేవుని మందిరములోనే ఉంది. దేవుని మందిరంలోనే ఉంది. ఆమె అబ్రహాము కుమార్తె అంటే అర్థం ఏంటంటే విశ్వాసురాలు అని అర్థం. విశ్వాసులకు తండ్రి అబ్రహాం అన్నప్పుడు విశ్వాసులు ఆయనకి ఏమవుతారు? పిల్లలు అవుతారు. ఇప్పుడు ఆమె అబ్రహాము కుమార్తె అంటే తనకు అర్థం ఏంటి? విశ్వాసురాలు అని అర్థం. ఆమె విశ్వాసురాలే 18 సంవత్సరాల మందిరంలోనే ఉంది. కానీ 18 సంవత్సరముల నుండి అపవాది చేత బంధించబడి ఉంది. నాకు ఒక డౌట్, అపవాది చేత బంధించబడిన వారు మందిరానికి వస్తారా? అమ్మా, అపవాది చేత బంధించబడినవాడు, ఇప్పుడు కొంతమందికి సైతాను పట్టుద్ది. సైతాను పట్టిన వాళ్ళు మందిరానికి వస్తారా? అసలు బైబిల్ కూడా దగ్గరికి రానిరు. మీకు అర్థమవుతుందా? బైబిల్ రానిరు, అసలు చావుకుండా ఇంటికి రానిరు, ప్రార్థన చేయరు, ఏం చేయరు. ఆమె ఇంట్లో ఆ మందిరంలోనే ఉంది. ఆమె 18 సంవత్సరాల నుంచి మందిరంలో ఉంది. 18 సంవత్సరాలు భక్తి చేస్తానంది. 18 సంవత్సరాలు మందిరానికి వస్తే పాటలు పాడుతూ వాక్యం అంటే అన్నీ చేస్తుంది. కానీ అయితే అపవాది మాత్రం ఆమెను బంధించే ఉంచాడు. ఇది ఏం బంధకం? ఇది ఏం బంధకం అంటే ఈరోజు విశ్వాసులలో 90% మంది ఈ బంధకము చేత అపవాది బంధించాడు వాళ్ళని. ఏంటి ఆ బంధకము చెప్తానేనండి. దేవుని మందిరానికి వస్తారు, పాటలు పాడుతారు, ప్రార్థన చేస్తారు, వాక్యం వింటారు, కానుకలు ఇస్తారు. కానీ అయినా వారు అపవాది వేసిన బంధకం ఏంటి తెలిసినా? దేవుని వాక్యము ప్రకారము జీవించే ఆ ప్రతిష్టత మాత్రం అపవాది ఇవ్వడం. ఆ ప్రతిష్టతను, ఆ సమర్పణను అపవాది బంధించేస్తాడు, హృదయాన్ని బంధించేస్తాడు. అపవాది సింపుల్గా నీ దగ్గర ఒక చిన్న ప్రశ్న పెట్టేస్తాడండి, అంతే. వాడు పెద్దగా నీ దగ్గరకు వచ్చేటప్పుడు వాడు కత్తిలు కటారాలు పట్టుకొని, ఎంటికలంతా ఎర్రబోసుకొని, గుడ్లు కళ్ళు పెట్టుకొని, నాలుగు యాలేసుకొని, పళ్ళు పెద్దవి పెట్టుకొని రాడు. సింపుల్ వచ్చి ఒక చిన్న మాట చెప్పిపోతాడు, అంతే. గంట సేపు పాస్టర్ చెప్పిన వాక్యం 2 సెకండ్లు వాడు ధ్వంసం చేసేస్తాడు. దానికి బలమైన ఉదాహరణ ఎవరంటే ఆదాము అవ్వ. ఏదేను అంటే దేవుని సన్నిధి. ఆదాము అవ్వ ఎక్కడున్నారు? ఆదాము అవ్వని చేసింది ఎవరు? అమ్మ మాట్లాడండి. దేవుడే చేశాడు. వారికి మాట నేర్పింది ఎవరు? నడక నేర్పింది ఎవరు? అన్నీ చేశాడు. ప్రభు అంతా చెప్పి ఒక మాట చెప్పాడు, అన్నీ మీరు తినండి, అనుభవించండి, తోట మధ్యలో ఉన్న చెట్టు జోలికి మాత్రం మీరు వెళ్ళొద్దు. ఇది ఒక్కటే, ఇంకేం చెప్పలా. సాతానుగాడు వచ్చాడు, అమ్మా అవ్వమ్మా ఎట్టున్నావు? హూ ఈజ్ దిస్? యువర్ ఫేస్ ఈజ్ డిఫరెంట్. నిన్ను చూసేదానికి నచ్చట్లేదని అన్నది. నన్ను చూసేదానికి నచ్చ తర్వాత సంగతి, కానీ నువ్వు చాలా అందంగా ఉన్నావు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు చెప్పే అబద్ధం అది. నువ్వెట్టున్నావు? నీ చేతులారా టీ పెట్టి అమ్మే పెట్టుకో తాగుపా. నువ్వు టీ పెట్టి ఎంత బాగుంటుంది మే. ఉండు బావగారు. పెద్దగా వాళ్ళు స్త్రీలు పడేసేది పెద్ద కష్టమే కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మా పాస్టర్ అమ్మను కూడా నేను చాలా టెన్షన్ పెడతానులేండి పాపం. ఎందుకంటే కుటుంబ విషయాలు పెద్దగా పట్టించుకొని వాటిపై శ్రద్ధ చూపిన పరిచర్యే ఆకలి దప్పులు. ఎప్పుడన్నా ఏదన్నా సరే ఏదో ఒకటి చెప్తా కదా, బట్టలు ఇస్తారు, అది భలే టెన్షన్ హై లెవెల్ ఉంటుంది. అప్పుడు నేను చేసుకున్న షాప్ ఏందో ఎట్టొచ్చింది ఏందో నా బతుకని అంటది. నేను గబక్కనండి, మీ అమ్మలు పుట్టినరోజు వస్తుంది కదా, బట్టలు తీసేద్దాం అనుకుంటున్నాను అమ్మే అన్న. ఎప్పుడు పాదమండి, ఎప్పుడు పాదం? పాదం తర్వాత ఆ బట్టలు ఇస్త్రీ చేయమ్మే పాదం ఇస్త్రీ చేస్తాం. ఎప్పుడు పోయి మొహం పగిలిపోద్ది పో. పెద్ద కష్టపడను. దేవుని స్తోత్రం గారు కూడా కాక
పౌలుకి చాలా పాయింట్లు దొరుకుతున్నాయి ప్రశాంతి, చాలా పాయింట్లు దొరుకుతుంది పౌలుకి ఈరోజు ప్రసంగం. దేవుని స్తోత్రం కదా. నువ్వు నమ్మవా కిరణ్? నీకు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పట్లేదు గట్టిగా. అపవాది వచ్చి ఏమన్నా అవ్వ దగ్గర నా మొహం పెట్టడం పర్లేదు, అద్దవ్వా నువ్వు ఎంత బాగున్నావు అవ్వా. అప్పుడు మాట కలిపింది, అవును దేవుడు ఏమైనా తినవద్దు అని నీతో అన్నాడా? అవునమ్మా, అవును సర్పమా, అన్నీ తినమన్నా కానీ తోట మధ్యలో ఉన్నది తినొద్దని చెప్పాడు. ఏం తింటే ఏం? తినమన నేను సస్తానంట, చావనే చావవు. అది తినమన నువ్వు దేవత వలే. అంతకుముందు ఒక మాట ఉంటుంది, ఇది నిజమా? ఇది దేవుడు చెప్పింది నిజం. ఉందా మాట మీ బైబిల్లో? చదువు 3వ వాక్యం, ఆదికాండం. అందుకు సర్పము నన్న మొదటి వాక్యం స్త్రీతో అది ఇది నిజమా? అపవాది ఎక్కడ బంధించాడు చూశారు అవ్వని? దేవుడు చెప్పిన ఉపదేశమును బంధించేశాడు. ఇప్పుడు అవ్వ తలంపులో, ఆదాము తలంపులో దేవుడు చెప్పిన ఉపదేశం అంతా లేదు, దేవుడు చెప్పిన వాక్యం లేదు. ఇది తింటే నేను దేవత వలె అవుతాంట, అది తింటే అది తిన్న తర్వాత దెయ్యంలాగా అయింది అవ్వ. నిజం. తరిమి వేయబడ్డారా దేవుని సన్నిధిలోంచి? ఈరోజు చాలామంది కూడా 18 ఏండ్ల నుండి అపవాది బంధించిన బంధకాలలో ఈరోజు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. ఎట్లా అంటే వాళ్ళు మందిరానికి వస్తారు, అన్నీ చేస్తారు, కానీ దేవుని ఉపదేశమును అంగీకరించి దాని ప్రకారం తమ జీవితములను మలుచుకోరు. గట్టిపడిపోయి ఉంటుందండి హృదయం, వాళ్ళది గట్టిపడిపోయి ఉంటుంది. ఎంత చెప్పినా దేవుని వాక్యం యొక్క ఉపదేశమును మాత్రం వాళ్ళు అంగీకరించరు, ఇంక మళ్ళీ అన్నీ చేస్తారు దేవునికి. విశ్వాసులే వాళ్ళు కూడా, అబ్రహాం పిల్లలే వాళ్ళు కూడా. కానీ ఎందుకు బంధించాడు అపవాది అంటే, ఆ బంధకాలు కానీ అపవాది తెంచాడు అనుకో, నిశ్చయంగా నువ్వు సమస్తమును జయించగలుగుతావు. అది తెలుసు అపవాదికి. నువ్వు వాక్యంగా నీ హృదయంలో ఫలించిందనుకో, ఇంక నువ్వు దేన్నైనా జయించగలుగుతావు. అది తెలుసు అపవాదికి. అందుకే అపవాది ఏం చేశాడంటే, నువ్వు పాటలు పాడతావా పాడు, ఆరాధన చేస్తావా ఆరాధన చేయి, కానుకలు వేస్తావు ఇచ్చుకో, నో ప్రాబ్లం. అయితే దేవుని వాక్యం మాత్రం నీ హృదయంలోకి నేను వెళ్ళనివ్వను అని అంటాడు. ఎందుకంటే ఆ హృదయంలోనికి వాక్యం వెళితే ఆ వాక్యం ఫలిస్తుంది. ఆ వాక్యం ఫలిస్తే నువ్వు పాపాన్ని జయిస్తావు. పాపమును జయిస్తే ఆయన సింహాసనం ఎక్కుతావు. అది అపవాదికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు తెలుసా? వాస్తవానికి అపవాది ఆ సింహాసనం కొరకు ఆశపడ్డాడు. ఆ సింహాసనం నేను కూర్చుంటే బాగుండే అన్నాడు. మరి ఆ సింహాసనము దేవదూతలకు కూడా లేని భాగ్యం. లూసిఫర్ ఎవరు? దేవదూతేనా? వెలుగుదూత అని కూడా అంటాడు భక్తుడు. వెలుగుదూత. అది అపవాది ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆ సింహాసనం ముందు నేను కూర్చుంటే బాగుండు నేను ఆశపడితే, దేవుడు నేను ఎంత గర్వం పెరిగిందని చెప్పి భూమి మీదకి నెట్టేశాడు అపవాది. ఇప్పుడు మట్టి మనుషులమైన మనకు అంత గొప్ప మహిమనిస్తున్నాడు దేవుడు. అది అపవాదికి నచ్చదు. నచ్చక అపవాది ఆయన వాక్యం మన హృదయంలోనికి పోనివ్వకుండా హృదయాలను బంధించేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ దినము నేను చెప్తున్న ఈ మాటలు విని మీ హృదయములలో అపవాది వేసిన బంధకములు తెగగలిగితే నిశ్చయముగా నీవు పాపమును జయించగలుగుతావు, లోకాశలను జయించగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగునగాక. 2వ బంధకం చదవండి పరిశుద్ధ గ్రంథంలో, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 24వ వాక్యం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. చాలు. రెండవదిగా
మరణము చేత అపవాది బంధిస్తాడు. యేసుక్రీస్తునైతే మరణము బంధించలేకపోయింది. ఏం మరణం అది? ఏం మరణం? పరిశుద్ధ గ్రంథం ఉంటుంది, బ్రతుకుచున్నారన్న పేరు మాత్రమే ఉంది కానీ వారు మృతులే. ఒక యవనస్తుని ప్రభు పిలిచాడు, ఏదో రే నన్ను వెంబడించరా అని అన్నాడు. ప్రభుతో అతను అంటాడు, నేను మా తండ్రి ఇంటికి వెళ్ళి మా తండ్రి చచ్చిపోయిన తర్వాత మా తండ్రిని పాతి పెట్టి తర్వాత వచ్చి నేను వెంబడిస్తాను అంటాడు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, చచ్చిన వారు చచ్చిన వారిని పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించన్నారు. ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు ఏంటంటే, నిద్రించుచున్న మీరు మృతులలో నుండి లేచి రండి అని అంటాడు. నిద్రించినవారు, చదువు ఆ మాటను, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని. వాడు ఎక్కడ పడుకోనుండి ఇప్పుడు? నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లేవు అని ఇప్పుడు ఎక్కడ పడుకున్నాడు అంటే, చచ్చిన వారు చచ్చిన వాళ్ళు పక్కలో పడుకుంటారు ఎవరైనా? అమ్మా చెప్పరేందండి, మా మామయ్య అని అనేవాళ్ళు కూడా సావు ఇంటికాడ నుంచి ఎత్తేదాకానే. శ్మశానానికి పోయిన తర్వాత పెట్టిన లోపలికి మా బాబయ్య నేను ఉండలేదు అంటాడా. 6 అయిందంటే వీళ్ళు భలే లాగుతారు, రారా బావ లేకపోతే చిన్నమామ ఉండలే రారా రారా అని అంటారా. నేనేమంటాండి వీళ్ళు కాదు, రే వాడిని వదిలిపెట్టండి రా అంటే వదిలిపెడితే వాడిని వదిలిపెట్టండి రా, వదిలిపెడతా. ఒరే పొద్దుపోతే వాడే ఇంటికి వస్తారా. ఎందుకు? మామ లేచి కూర్చుంటే ఏండి, చచ్చిపోయిన కబక్క లేచి కూర్చుంటే ఉంటారా? ఆ మధ్య ఒక ఆయన చనిపోయాడు. 3 కొడుకులు, 2 కూతుర్లు, అల్లుళ్ళు, మనం సంతానం, బంధురాత్రం, ఎంత ఏడుపు ఏడిచారంటే అంత ఏడుపు ఏడిచారండి. బాడీ వచ్చింది, ఐస్ పెట్లు పెట్టారు, ఇంటి బయట పెట్టారు. అమ్మ నేను ఉండలేను, దేవా నన్ను తీసుకో, నన్ను తీసుకో. ఒక్కొక్కరు ఆయన్ని లేపు, నన్ను తీసుకో అన్నారు. మధ్యరాత్రి ఒక 12:30 వర్షం పడుతుంది. ఓయమ్మ వీళ్ళు వర్షంలో ఎట చేస్తాను ఏం చేస్తాను, ఆయన ఎవరే పోయి చూసి రాపోరు, వాళ్ళు ఏం చేస్తారు, ఇబ్బంది పడతారేమో, కొంచెం పట్ల గిట్లా ఇచ్చిపోరంటే బాక్స్ మాత్రము అనాథ శవంలా ఉన్నది బయట. వీళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ వర్షానికి ఓయమ్మ అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళి పడుకున్నారు, నిద్రపోయారు. శవం బయట ఉంది తనీగా. నేను ఆయన చూసి అనలేదులే అనుకున్నా, నమ్మవద్దు నమ్మవద్దు. ఏమండి, మృతుల దగ్గరికి వెళ్ళి మనం పడుకుంటామా? మరి పౌలు ఏమంటున్నాడు తెలుసా? మృతులు అని అంటే నామకార్థమైన భక్తి చేస్తున్నవారు, వాళ్ళే ప్రభు అంటాడు చచ్చిన వాళ్ళు రావారు అని అంటాడు. మీరు బ్రతుకుచున్నారనే పేరు మాత్రం ఉంది కానీ మీరు ఆత్మీయముగా చచ్చిపోయినారు. అంటే నామకార్థమైన భక్తి. ఆదివారం కాబట్టి ప్రార్థనకి వెళ్ళాలి, ఇదేంటిది? ఇదేం భక్తి? చెప్పరేందండి. డిసెంబర్ నెల యేసుప్రభుని పుట్టించి గుడ్ ఫ్రైడే దినమున వాళ్ళే చంపి ఈస్టర్ దినమున వాళ్ళే లేపుతారు మళ్ళీ. ఇదేం భక్తి? అపచారమా? నామకార్థమైన భక్తి. దయక్క భలే మాట చెప్పింది రోయ్, సీజన్ భక్తి అది. అబ్బో కొన్ని రోజులు వీళ్ళకి మైక్ ఇచ్చి నేను కూర్చోవచ్చు కిరణ్, అబ్బా ఐఎమ్ సో వెరీ హ్యాపీ. వాళ్ళు ప్రసంగం చేయాలి, నేను వినాలి కూర్చొని. ఏ ఇస్రాయేల్ అన్నా అంతేకాదు. అంటే నామకార్థంగా ఈరోజు ఆదివారం బావాలా బాగపోతే ఆ పొట్టోడు ఒప్పుకోడు,
తిట్టుకొని మందిరానికి వచ్చేవాళ్ళు ఎంతమంది నాకు తెలియదు. ఏముంది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్య ఒక అన్న చెప్పిన ఆ గంపనెత్తోని పిలవంటారు అంటుంటారు నన్ను. నేను చెప్పిన నువ్వు అనుకునేంత మంచోడు కాదన్న గబక్క టెన్షన్ అవుతారు అన్న. మీకు మంచి పాయింట్ దొరికింది అన్నను ఎగతాలు చేసేదానికని, కానీ పొరపాటున అన్నరా తన్ని తాలింపు పెట్టి కారు డిక్కీలో తీసుకొని పోయేసి ఏట్లో ముంచేస్తా. అర్థమైందా అనుష? మా అర్థమైందా? నేనేమంటున్నానంటే నా ప్రియులరా, నామకార్థమైన భక్తుల్ని దేవుని వాక్యం అంటుంది వాళ్ళు చచ్చిన వారు. ఈరోజు చాలామందిని ఈ బంధకము బంధించేసింది. ఆదివారం కాబట్టి మందిరానికి వెళ్ళండి. డిసెంబర్ దేవుని కొరకు పానార్పణంగా పోయబడుతున్న వాళ్ళకి ఆడావిడి ఉండదు. డిసెంబర్ నెల పుట్టినప్పటి నుంచి కిష్మిష్ రా, కిష్మిష్కి వడ్డీకి తేవాలరా. ఆ మధ్య తగ్గు పెట్టుకుంటా ఉండరు గలవ చేత. ఏదరంటే అసలు మందిరం కొంపకు వచ్చేవాళ్ళు కాదు. ఏందని నేను తడవాలి అంటే కిష్మిష్ పూట అరుచులు కాయట్లేదు ఈ పిల్ల అని అంటుంది. అరే 24 గంటలు యేసు ప్రభుని గురించి ప్రకటన చేస్తున్నాం, ఏం కావాల్సుకేమి అరుషులు. నిజం. ఇప్పుడు వాళ్ళు ఏం భక్తి అంటే నామకార్థమైన భక్తి అంటే మందిరానికి పోవాలి కాబట్టి పోవాలి, ఆదివారం మందిరం కనపడాలి, ఏదో ఒక ప్రార్థన చేయాలి కాదు. సజీవమైన భక్తి అంటే తెలుసండి, రాత్రింబవళ్ళు ఆయన రాజ్యంలో ప్రవేశించాలని పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకుంటూ తమ భక్తి జీవితముని ముందుకు నడిపిస్తున్నారే, అదే నిజమైన భక్తి. హల్లెలూయా. రెండవ బంధకం, నామకార్థమైన బంధకం వేసేసాడు అపవాది. ఆ బంధకం తెగిపోవాలి. మూడవదిగా చదవండి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 23వ అధ్యాయం 4వ వాక్యం. మోయలేని భారములు కట్టి మనుషుల భుజముల మీద మనుషులే పెడతారు, తలపైకి ఎత్తారు. మూడవ బంధకం ఏంటంటే మనుషుల మీద మనుషులే పెడతారు కొన్ని బంధకాలు. ఏం బంధకాలు అవి? ఏం బంధకాలండి? చెప్తా వినండి. ఆచారపు అలవాటులు అనబడిన బంధకాలు. మీరు చెప్పండి, ఈ బంధకాలు నేటికి ఉన్నాయా లేవా? నిజం చెప్పండి రూబేన్ అన్న గారు. అర్థమైంది చెప్పిన మాట? ఆచారపు అలవాటులు కాటికి పెట్టకూడదమ్మా దేవుడిచ్చిన గర్భఫలానికి నేను అంట. వాళ్ళు ఏడ ఒప్పుకుంటున్నారు? ఎవరు వాళ్ళు? పోయేవాళ్ళు. వాళ్ళ మాట గెలుతుందా, నా మాట గెలుతుందా? అమ్మా ఎవరు పెట్టింది అది? అసలు ఆ బొట్టు ఎందుకు పెడుతుండ్రో వాళ్ళకే తెలియదు, ఆ కాటికి ఎందుకు పెడుతుండ్రో వాళ్ళకే తెలియదు. పెద్దలు చెప్పారు. నా ప్రియులరా, ఆచారపు అలవాటులు, సాంగ్యాలు, సాంప్రదాయాలు ఇవన్నీ మన పితరులు మన మీద పెట్టేశారు. నిజంగా మిమ్మల్ని తప్పు చెప్పను, వాళ్ళు చెప్పింది మీరు చేస్తున్నారు, అది తప్పు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే మీ పితృ పారంపర్య ఆచారపు అలవాటులు మీరు పాటించకూడదు అని అంటుంది దేవుని వాక్యం. మనం ఏం చేస్తామంటే అయ్యే పాటిస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చచ్చిపోయిన వాళ్ళ దగ్గర, సమాధి దగ్గరికి వెళ్ళి క్వార్టర్ బాటిల్, బీడి కట్ట, అగ్గిపెట్టి, అదేందక్క అది అంటే ఆయన లేచి తాగుతాడంట. అరే వాడు చచ్చిందే తాగి అయితే చచ్చిపోయిన తర్వాత కూడా నువ్వు పోయి వాడికి మళ్ళీ పోతాను అని అంటే, మేమైతే ఆదరణ కూడిక అంటాం, మీరేమంటారు? దేనమ్మ ఆడుందిలే. ఏమంటారు మీరంటే కర్రమంత్రం అంటారు. ఏమంటారు? కర్రమంత్రం. ఏంది అది?
చెప్పరు ఏమది? మంత్రం, కరమంత్రం అది. ఒక కుటుంబంలో అమ్మ చచ్చిపోయింది. అమ్మ చచ్చిపోతే కూతురు వాళ్ళు అన్నం పెట్టాలంట. కూతురు వీళ్ళకి అన్నం పెట్టాలి. ఎప్పుడు ఏడిచిన వాళ్ళు అందరికీ వాళ్ళు వెనకాలకి వెళ్ళి 2 చపాతీలు తినొచ్చు ఉంటారు. అది తర్వాత సంగతి. వీళ్ళు ఏదో పస్తే ఉన్నట్టుగా పెట్టాలి, కూతురు పెట్టాలిరా అని అంటారు. సరే అని చెప్పి ఒక నా దగ్గరకు వచ్చి, అన్న ఒక 5,000 రూపాయలు ఏంటన్నా వాళ్ళకి అన్నం పెట్టాలి, చంపుతుండ్రన్న వాళ్ళు అన్నం పెట్టాలంటున్న వాళ్ళకి. లేదంటే లేదని చెప్పకూడదా? పెట్టాలంట, అది క్యూడు అంట. ఏమమ్మా క్యూడు? పెట్టకపోతే ఆమె లేచి వచ్చి అడుగుద్దంట. నిజంగా ఇది ప్రేమతో పెడుతున్నట్ట? చెప్పరేందండి? ఓయమ్మో సచ్చింది మళ్ళీ లేచి వస్తుందేమో భయంతో పెడతాను. ప్రేమతో పెట్టేది కాదు. అదేంటి? అది ఆచారమేనా? అది సాంప్రదాయమేనా? అంటే సాంఖ్యం. అదేంటండి? సాంఖ్యం. అది అదే ఉప్పు అటు తిప్పి ఇటు తిప్పి ఉయ్యి 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 వాళ్ళు కూడా పడి తు గట్టి అని చెప్పి ఊపించుకుంటారు వాళ్ళు. ఏంటది? ఏం బంధకం అది? సాంఖ్యం. మనుషుల మీద మనుషులు బరువులు పెడతారు, బంధకం పెడతారు. అదేం బంధకం అంటే సాంఖ్యాలు, సాంప్రదాయాలను పడిన బంధకాలు. నఫ్తాలి, నీవు విడవబడిన లేడీ కాబట్టి నీవు పోరాడి జయించినావు. నఫ్తాలి వలె పోరాడి జయించిన అనుభవంలోనికి నువ్వు రావాలి అని అంటే నువ్వు విడవబడిన లేడీగా మార్చబడాలి. ఎవరు విడవబడిన లేడీ? నెంబర్ 1, విడిపించబడిన వారు. దేని నుంచి విడిపించబడిన వారు? 3 చెప్పాను, త్వరగా చెప్పండి. అపవాది హృదయంలోనికి వాక్యం వెళ్ళనీయకుండా బంధకాలు వేశాడండి. అబ్రహాము కుమార్తె కానీ విశ్వాసురాలే కానీ అయితే దేవుని యొక్క వాక్యమును అంగీకరించదు. హృదయమునకు వేయబడిన బంధకాలు తెగిపోవాలి. 2, ఏం బంధకాలు వేశాడు? నామకార్థమైన భక్తి అనబడిన బంధకాలు వేశాడు. ఆ బంధకం తెగాలి. 3, ఆచారపు అలవాటులు, మనుషుల మీద మనుషులే పెట్టే బరువు భారాలు తెగిపోవాలి. ఎవరి జీవితంలో అయితే ఈ 3 బంధకాలు తెగిపోతాయో వారే నఫ్తాలిగా మార్చబడతారు. వారే పోరాడి జయించిన వారు అవుతారు. అలా జయించిన వారికే ఆయన రాజ్యంలో సింహాసనం సిద్ధంగా ఉన్నది. అటు కృప దేవుడు 50 మందికి అనుగ్రహించునుగాక.